హాయ్! ఆల్ ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సుధా స్టోరీస్'. సో, చూపిస్తున్నట్లుగా ఇవాళ ఎమ్మీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. అండ్ మన ఛానల్‌లో బిఫోర్ 30 డేస్ 30 హెల్తీ రెసిపీస్ అని పోస్ట్ చేసాము. అవి కంప్లీట్ అయ్యాయి. ఇంక నుంచి మన ఛానల్‌లో లైక్ ఆల్ రౌండ్ రెసిపీస్ అని వస్తాయి. సో, ఇవేంటంటే డిన్నర్‌కి, లంచ్‌కి ఆర్ స్నాక్స్‌కి ఎలా అయినా యూజ్ అయితాయి. బట్ హెల్తీ వేలో. సో, నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే దీనికోసము సెసమి ఆయిల్ యూజ్ చేశాను. మీరు నార్మల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక టేబుల్ స్పూన్ సెసమి ఆయిల్ యాడ్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి, దీనిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ తురుముకున్న క్యారెట్, తురుముకున్న కోకోనట్. కోకోనట్ అయితే నేను ఫ్రెష్ తీసుకున్నాను. దీని వల్లనే టేస్ట్ మొత్తం చేంజ్ అయింది. మేమైతే డిన్నర్‌గా ఈ చాట్‌ని తిన్నాము. చాలా బావుందండి టేస్ట్. సో, చూపిస్తున్నట్లుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని, ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయండి. మరీ ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ క్రంచీగా ఉంటే సరిపోతుంది. నిజం చెప్తున్నా ట్రస్ట్ మీ ఇదైతే టేస్ట్ చాలా బాగొచ్చింది. బయట మనము ఎప్పుడైనా చాట్ అలా తిన్నా కూడా ఇంత మంచిగా ఉండదేమో అనిపించింది. ఇప్పుడు ఉడికించుకున్న స్వీట్ కార్న్ అండ్ కొన్ని పల్లీలేసుకొని ఉడికించుకున్నాను 2. సో, అవి కూడా యాడ్ చేసేసుకొని, సో, మనం సర్వ్ చేసుకోవడమే. నేను సర్వ్ చేసేటప్పుడు కొంచెం పొమోగ్రానేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చిందండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.